భయ్యా బాక్స్ సాలే మామూలు లేదు. బాక్స్ ఆఫీస్ బద్దలయ్యే విధంగా ఉంది. మామూలు లేదు, ఫుల్ కామెడీ ఉంది. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన. బాక్స్ సాలే అంటే మామూలు బాక్స్ సాలే లేదు, బాక్స్ బద్దలయ్యే విధంగా ఉంది. కీరవాణి గారి కొడుకు సూపర్గా యాక్టింగ్ చేసిండు. అసలు ఈయన కీరవాణి గారి కొడుకేనా ఇంత మంచిగా చేసిండు? పెద్ద పెద్ద హీరోలో ఉన్న ఇంట్లో కూడా అంత మంచి యాక్టింగ్ లేదు, అంత మంచి హీరో లేడు. ఒక మట్టిలో మాణిక్యం లాగా, ఒక రత్నం లాగా, మెరిసే ముత్యం లాగా మెరుస్తున్నాడు హీరో. మంచిగా మస్తున్నాడు. సిక్స్ ప్యాక్ కానీ యాక్టింగ్ కానీ. ఒక బైక్ ఒకటి ఉంటుంది, బైక్ సీన్ ఉంటుంది. బ్రహ్మాండం మీద బైక్ సీన్ అయితే మామూలు లేదు, సూపర్గా ఉంది. కామెడీ డైరెక్షన్ మామూలు లేదు. అసలు డైరెక్షన్ అయితే కెవ్వు కేక. మన రాజమౌళి గారి కొడుకు వీళ్ళు హీరోయిన్ కానీ, సాంగ్స్ కానీ, కొరియోగ్రాఫర్ డ్యాన్స్ కానీ, ఫైట్స్ మామూలుగా లేవు. ఫైట్స్ కానీ హీరో యాక్టింగ్ అయితే వాళ్ళగా నచ్చింది భయ్య నాకైతే. కీరవాణి గారి కొడుకు అల్లు అర్జున్ లాగా, అల్లు అర్జున్ లాగా తయారవుతాడు. సినిమా చిరంజీవి లాగా సూపర్ స్టార్, మెగాస్టార్, సూపర్ స్టార్, ఏ స్టార్ అయినా అయ్యే అవకాశం ఉంది. ఒక మంటిలో మాణిక్యం లాగా, ఒక రత్నం లాగా, ముత్యం లాగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిండు. సూపర్ ఉంది సినిమా. ఐ లవ్ యూ. వాళ్ళకి అర్థమవుతుంది. ఈయన చెప్పినట్టు కింది స్థాయి వాళ్ళకి అర్థం కానిది ఏం లేదు. ప్రతి సినిమా ప్రతి ఒక్కరికి నిజంగా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు వాచ్ చేయండి మీరు. ఈయన మాత్రం పెద్ద స్థాయి, మనది కొంచెం కింది స్థాయి అయినా చూడొచ్చు సినిమా. ప్రతి ఒక్కరు సినిమా మాత్రం బాగుంది. ఈయన కంటే బాగుంది సినిమా. చాలా అంటే చాలా బాగుంది. హీరో గారు సినిమా స్పెట్స్ పెట్టుకోరు, ఈయన పెట్టుకుంటారు అంతే. మామూలు లేదు సినిమా. ఒక హీరో గారు అయితే మట్టిలో ఉన్న మాణిక్యం లాగా బయటికి ఎట్లా వస్తాడో, ఒక సినిమా ఇండస్ట్రీలోకి ఒక మట్టిలో మాణిక్యం, ఒక రత్నం, ఒక ముత్యం లాగా మెరిసిపోయే అవకాశం ఉంది. మంచి భయ్యా పులి కడుపున పుల్లే పొడతా అది నిరూపించారు భయ్య. నిజంగా కీరవాణి గారు మీరు సూపర్ అండి. నిజంగా ఒకళ్ళేమో మ్యూజిక్ డైరెక్టర్, ఒక కొడుకు, ఇంకో కొడుకేమో హీరో. బాక్సాల సినిమా ఎరగదీస్తారు. స్క్రీన్ ప్లే బాగుంది, డైరెక్షన్ బాగుంది, బీజిఎం బాగుంది. అన్నిటికన్నా ముఖ్యమైనది మీ కొడుకు యాక్టింగ్ అండి, ఎరగదీస్తాడు. ఎన్నెన్నో సినిమాలు వస్తాయి, ఎన్నెన్నో చూస్తుంటాం ప్రతి వారం. కానీ ఈ సినిమా ఎరగదీస్తాడు, నిజంగా ఎరగదీస్తారు. ప్రతి ఒక్కడు యాక్టింగ్, బీజిఎం, ప్రతిదీ మైండ్ బ్లోయింగ్ భయ్య. నిజంగా మైండ్ బ్లోయింగ్. వైవార్చ కామెడీ అయితే ఇంకా చెప్పవసరం లేదు. రాజీవ్ కనగల్ గారు ఇంకా పెర్ఫార్మెన్స్ అయితే దాని గురించి చెప్పవసరం లేదు. క్లైమాక్స్ భయ్య, నిజంగా క్లైమాక్స్లోనే ప్రతి ఒక్కరిని ఎమోషనల్ కదిలిస్తాడు. ఆ డ్రైవ్ ఎలా ఉందంటే, కూర్చున్న చోట నేను ఒక అమ్మాయిని తీసుకొచ్చాను. ఆ అమ్మాయి సరే టైంపాస్ అవుతుంది కదా, అమ్మాయిని తీసుకొచ్చి చూద్దామని సరే అమ్మాయి నన్ను చూడకుండా సినిమానే చూస్తూ ఉండిపోయింది. అదేంటి అలా అడుగుతాం అంటే, నీకన్నా సినిమానే బాగుంది. ఎంత బాధాకరమైన విషయం అది ఈ సినిమా. సో అందుకే నేను మళ్ళీ ఇంట్రెస్టింగ్గా నేను రేపు మార్నింగ్ 8:45 షోకి ఒక టికెట్ తీసుకున్నాను. బాక్సాలే సినిమా అది. సో ప్రతి ఒక్కరు రండి, సినిమాని అయితే చూడండి. మంచి ఎంటర్టైన్మెంట్. మళ్ళీ వైవార్ష గారు కామెడీ గురించి ఏం చెప్తాను, ఇందాక మాట్లాడుకున్నాం మన వైవార్ష అనేసి. ఎరగదీస్తాడు భయ్య కామెడీ. నిజంగా వైజాగ్ ముద్దు పెట్ట మా వైజాగ్ హర్ష. నిజం చెప్పాలనుకుంటే ఎరగదీస్తాడు ప్రతి వరం. మళ్ళీ చెప్తాను, పులి కడుపున పులే పుడుతుంది. కానీ ఇక్కడ పుట్టే రెండు పులులు పుట్టాయి. సో అది చెప్తాను కదా, బాక్స్ ఆఫీస్ కింగ్ అమ్మ. బాక్స్ ఆఫీస్ అమ్మ ముగుళ్ళు. నిజంగా చెప్పాలంటే ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు. ఆ మ్యూజిక్ డైరెక్టరు, ఆ హీరో, తర్వాత కీరవాణి గారు, కాలభైరవ గారు. వామ్మో మంచి బ్లాక్ బాస్టర్ భయ్య. రండి ప్రతి ఒక్కటి సినిమాని చూడండి. ఒకవేళ నేను చెప్పేది అడిట్ అయితే నా ఇన్స్టాగ్రామ్ ఐడి పవన్ SSP PAVAN పవన్ SSP మెసేజ్ చేయండి. రేపు మార్నింగ్ 8:45 షో టికెట్ పట్టుకెళ్ళండి. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే చూశాను బాక్సాలే సినిమా అయితే చాలా ఫుల్గా నవ్వుకుంటారన్న. వైవార్ష, జాన్ విజయల ట్రాక్ అయితే వేరే లెవెల్ చాలా ఉంది. సో రాజీవ్ కనకాల వాళ్ళ ఫాదర్ రోల్ అయితే ఒక బైక్ సీన్ ఉంటుంది అన్న. ఫుల్ ఎంజాయ్ చేస్తారు, చాలా ఎంజాయ్ చేస్తారు. మ్యూజిక్ కాలభైరవ చాలా బాగుందన్న. వాళ్ళిద్దరు ట్రాక్ అయితే చాలా బాగుంటుంది. పిచ్చగా నవ్వుకుంటారు. మీ గ్యాంగ్తో వచ్చి సెలబ్రేట్ చేసుకుంటారు. అంత బాగుంది కామెడీ ట్రాక్ అయితే. మ్యూజిక్ అయితే కాలభైరవ ఏమన్నా కొట్టాడు. అసలు కీరవాణి కొడుకంటే కొరికే అనిపించారు. ఇంతకుముందు మత్తు వదలరా చాలా సినిమాలు చేసినప్పటికీ ఈ సినిమా అయితే వేరే లెవెల్ డిఫరెంట్గా ఉంది. మ్యూజిక్ అయితే సీన్స్ అప్పుడు కానీ, ఇంటర్వెల్ ట్విస్ట్ అప్పుడు మెయిన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంటుంది అన్న. ఆ సీన్స్కి తగ్గట్టు, ఆ విజువల్కి తగ్గట్టు చాలా బాగా ఇచ్చేశాడు. చాలా మంచి సినిమా బాక్సాలే. డైరెక్టర్ ప్రణీత్ అంట. అసలు లాస్ట్లో పడిందన్న పేరు. నిజంగా ఏం తీసాడనిపించింది సినిమా అయితే. చాలా బాగుంది. సో మెయిన్ రాజీవ్ కనకాలను అయితే ఇంకా ఇప్పటి నుంచి డాడీ అనే పిలుస్తారు. చాలా మంచి సినిమాతో వచ్చారు. సో లాస్ట్లో ఈయన సత్య గారి కామెడీ కూడా ఉంటుంది. చాలా ఒక హైదరాబాద్ కుర్రోడు ఏం చేశాడు అనేది ఈ సినిమాలో చూడొచ్చు. అందరు టీం కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. బాక్సాలే మీ దగ్గరలో ఉన్న థియేటర్లో చూడండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. బాక్సాలే మూవీ ఒక హైదరాబాద్
ఉంటాడో ఆ మాస్ ఎలా ఉంటుంది అనేది సినిమాలో చూపించారు. సినిమా అయితే మాత్రం హైదరాబాద్ కుర్రోళ్ళు అయితే మాత్రం మళ్ళీ RX 100లో మళ్ళీ బుల్లెట్లు గిల్లెట్లు పైకి లేపుతారనమాట. మంచి హీరో అయితే మాత్రం బాగా చూపించాడు. లాస్ట్ ఇంకా కాలభైరవ గారి గురించి మాట్లాడాలి. అసలు ఇంటర్వెల్ అయితే మాత్రం బీజిఎం అదర కొట్టేస్తాడు. ఇంకా తండ్రి పాత్రలు కానీ అసలు సినిమా అసలు ఒక లేపేసిందండి బీజిఎం అయితే మాత్రం. సినిమాకి అసలు ఎంఎం కీరవాణి గారి కడుపున ఆయన మళ్ళీ సేమ్ మళ్ళీ ఎంఎం కీరవాణి గారు లేని అంటే ఆయన అంత దేవుడి సినిమాలకి వాటికి ఒక మార్క్ పడిపోయింది. ఇంకా రాజమౌళి గారి సినిమాలకి అన్నట్టుగా అనుకున్నారు. కానీ ఈయన మాత్రం అసలు వాళ్ళ అబ్బాయి రాకింగ్ అనమాట. AR రెహమాన్ అమ్మ మొగుళ్ళ కొడుతున్నాడు అసలు బీజిఎంలు కానీ మ్యూజిక్ కానీ. ఇక సినిమా విషయానికి వస్తే మాత్రం మంచి కథ, బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక పక్కింటి కుర్రాడు ఎలా ఉంటాడో అలాగా మంచి బాగా ఎంజాయ్ చేస్తారు. ఓవరాల్గా బాక్సాలే బంపర్ హిట్ కొట్టిందనమాట. థ్యాంక్ యూ అందరికీ. అన్న బాక్సాలే అమ్మ ఈ టైటిల్ ఎందుకు పెట్టారని నేను చూస్తే ఇప్పుడు నాకు అర్థమవుతుందంటే ఈ సినిమా వస్తే ఏ సినిమా అయినా భాగిపోవాలి అంటే పారిపోవాల్సిందే. మామూలు లేదన్న సినిమా మాత్రం. ఈ సినిమా చూశాక కీరవాణి గారు అనుకుంటారు నా కొడుకు అనుకుంటారు. ఎందుకంటే ఆ రేంజ్లో ఉన్నారు హీరో గారు. సింహ గారి తండ్రి క్యారెక్టర్లో మన రాజీవ్ కనకాల గారు కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. అండ్ వైవ హర్ష గారు వీళ్ళందరూ ఉన్నారు. సినిమా మాత్రం మామూలు లేదన్నా. మ్యూజిక్ ఎక్కడ దండాలయ్య కాలభైరవ గారు ఇచ్చి పడేశారన్న మ్యూజిక్ మాత్రం. సో సినిమా మాత్రం ఓవరాల్గా చాలా అంటే చాలా బాగుంది. ఫ్యామిలీతో వాచ్ చేయాల్సిన మూవీ. అండ్ మధ్యలో ఒక సీన్ ఉంటుందన్న, మన రామ్ చరణ్ గారు ఎన్టీఆర్ గారి వాళ్ళ ఎంట్రీ మాస్క్ తోటి ఉంటుంది. అది మాత్రం మామూలు లేదన్న. సీట్ల మీద ఎవడు కూర్చోడు. ఎన్టీఆర్ ఫ్యాన్ కానీ రామ్ చరణ్ ఫ్యాన్ కానీ ఎవరైనా కానీ ఒక సీన్కి అలా లేస్తారు. అండ్ సినిమా మొత్తం ట్విస్టులతో చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు వాచ్ చేయండి. మన హైదరాబాద్ కుర్రాడి స్టోరీ ఎట్లుంటుందో అట్లుంటుంది. నా స్టోరీ అన్నట్లు నేను ఫీల్ అయినా, మీ స్టోరీ అన్నట్లు మీరు ఫీల్ అవుతారు. ఈ వారం తగ్గేదేలే. సింహ గారు చించేశారు. థ్యాంక్ యూ అన్న. బాక్సాలయ మూవీ చూశానన్న, చాలా బాగుందన్న. వండర్ఫుల్గా ఉంది. ఎందుకు వండర్ఫుల్గా ఉంది అంటున్నా అంటే స్టోరీ బాగుందన్న. స్టోరీ బాగుందంటే సినిమా హిట్ అవుతుంది కదా. ఖచ్చితంగా అవుతుందా లేదా చెప్పు? ఖచ్చితంగా హిట్ అవుతుంది. అందుకనే చూసా సినిమా చాలా బాగుంది. అలాగే సింహ గారి యాక్టింగ్ అమ్మో మామూలుగా లేదంటే. ఏదో అనుకున్నా కానీ కీరవాణి గారి అబ్బాయి అంటే ఏమో అనుకున్నా కానీ మామూలుగా లేదు, ఇచ్చి పడేశారు. కాలభైరవ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదన్న. మ్యూజిక్ అంటేనే అదన్న. కలర్ ఫోటో కానీ ఎన్ని సినిమాలు చేసినా ఈ సినిమా ఇంకో లెవెల్. సార్కి అయితే ఇంకో లెవెల్ అనమాట. కానీ కీరవాణి గారు అంటే నిజంగా దేవుడు. అలాంటి వ్యక్తి కడుపున ఏమంటారు నిజంగా చెప్తున్నా, ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇద్దరు అబ్బాయిలు రత్నాలు అంటారు కదా, రత్నాలు లాంటి వాళ్ళు. ఒకళ్ళు మ్యూజిక్ ఒకళ్ళు హీరోగా చేస్తారు. సింహ గారు అయితే పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుందండి. ఒక హీరోకి ఎలాంటి కటౌట్ ఉండాలి, ఎట్లా మాట్లాడాలి, ఎలాంటి యాటిట్యూడ్ ఉండాలో పర్ఫెక్ట్గా ఉంది అన్న. సింహ అన్న సూపర్ అన్న. నిజంగా చెప్తున్నా, నాకైతే మనస్ఫూర్తిగా నచ్చిందన్న సినిమా. ప్రొడక్షన్ వాల్యూస్ ఏందన్న, సినిమా సూపర్గా ఉన్నప్పుడు ప్రొడక్షన్ వాల్యూస్ ఇంకా అంతకంటే సూపర్గా ఉంటాయి. అలా తగ్గేదే లేదు, కాంప్రమైజ్ అయ్యేదే లేదు. ఆ సాంగ్స్ కానీ బీజిఎం కానీ ఆరాలు కానీ ప్రతిదీ బాగుంది. ఆర్టిస్టులు ఎంత మంచి ఆర్టిస్టులు ఉంటారు నా సినిమాలో. ప్రతి ఒక్కరు ఆర్టిస్టు నాకు లైఫ్లో మర్చిపోలేని మూమెంట్లు కూడా కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. అలాగే ఒకటి అన్న ఈ సీన్ చెప్పాలి, మీకు ఖచ్చితంగా చెప్పాలి. ఈ సీన్ ఏంటంటే కామెడీ అన్న. బైక్ సీన్ ఉంటుంది. అది ప్రతి ఒక్కరు నవ్వుకుంటారు. థియేటర్లో బైక్ కామెడీ సీన్ వచ్చినప్పుడు అయితే ప్రతి ఒక్కరు నవ్వుకుంటారు. ఎవ్వరు నవ్వకుంటే మాత్రం అస్సలు ఉండరు. ఎంత మంచి కామెడీ ఉంది, మంచి సెంటిమెంటు, ఎంటర్టైన్మెంటు అబ్బా అనిపించింది సినిమా. నేను సినిమా చూస్తున్నంతసేపు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసిన అన్న. మంచిగా ఉంది. ఒక మంచి సినిమాతోటి మా ముందుకి హీరోగా వచ్చిన సింహ అన్నకైతే కంగ్రాట్స్ అన్న. సూపర్ మంచి సినిమా, ఒక మంచి హిట్ సినిమా. ఫస్ట్ సెకండ్ పెట్టుకున్న ఏదైనా సినిమా అనేది హిట్. చాలా బాగుంది. ప్రతి ఒక్కరు మిస్ కాకుండా చూడండి. అలాగే మెయిన్ తెలుసు కదా ఏంటిది ఏముంది ఆ సినిమాలో, కంటెంట్ ఉంది. ఆ కంటెంట్ తగ్గట్టు మా హీరో సింహ అన్న సూపర్కి సూపర్ అంటాం కదా, 100కి 200% చాలా బాగా యాక్ట్ చేశారు. నాకు అది బాగా నచ్చింది. సూపర్ అన్న సినిమా. ప్రతి ఒక్కరు చూడండి.